తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలుగా భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ రెండు కూడా మేమంటే మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి మనం అనుకునే రోజు సమయం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు గెలవబోతుంది అనేది అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారి యొక్క నిర్ణయాల్ని ఈరోజు వెలువరించడం జరిగింది. మరి ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్వేలో ఎంత నిజం ఉంది అనేది మనం రేపు తెలియబోతుంది. కనుక ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ అనేది 2024 పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ అనే సర్వే ద్వారా ఎన్ని సీట్లు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయి అనేది ఈరోజు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఆ సర్వే వివరాలని చూద్దాం. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ ఏ ఏ ఏ యొక్క పార్టీకి వస్తాయనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇచ్చారు. వివిధ సర్వేల ద్వారా అనేక సర్వేలు వారి యొక్క ప్రజా తీర్పును వాళ్ళు సర్వేల రూపంలో మనందరికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ 2024 పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మరి ప్రజలైతే వారు స్పష్టంగా తీర్పిచ్చారు. సర్వేలు కూడా వారి యొక్క తీర్పునివ్వడం జరిగింది. అసలు ఫలితాలు రేపందరం మనం ఈ సమయం వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుచుకుంటుందో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ అధిక సీట్లు ఇచ్చారో అనేది రేపు ఈ సమయంలోపు తెలిసిపోతుంది. కనుక ఒకసారి మనం పాలిటిక్స్ సంబంధించి 2024 పార్లమెంట్ ఎలక్షన్ పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలను పరిశీలిద్దాం. మొట్టమొదటగా మనం ఆదిలాబాద్ పార్లమెంటును తీసుకుందాం. ఆదిలాబాద్ పార్లమెంట్లో వాళ్ళు క్లియర్గా బీజేపీకి 48%, 37% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి 9%, అదర్స్ 4% ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాలిటిక్స్ సర్వే ద్వారా బీజేపీ ఆదిలాబాద్లో బీజేపీ 11% సీట్లు లీడ్ కలిగి ఉంటుందని పాలిటిక్స్ సర్వే తెలపడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లిలో 31% సీట్లు బీజేపీకి సాధిస్తుందని, 37% సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించి బీఆర్ఎస్ పార్టీ 24% ఓట్లు సాధిస్తుందని, అదర్స్ 8% సీట్లు ఓటు పర్సంటేజ్ వస్తుందని పాలిటిక్స్ సర్వే తెలిపడం. ఫైనల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6% ఓట్లతో మెజార్టీ సాధించి పెద్దపల్లి పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని తెలిసి పాలిటిక్స్ సర్వే ద్వారా, ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్లో బీజేపీ 44% ఓట్లతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 26% ఓట్లతో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 21%, అదర్స్ 9%. ఇక్కడ కూడా అధిక మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి 18% ఓట్లతో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. నిజామాబాద్లో బీజేపీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 36%, బీఆర్ఎస్కి 16%, అదర్స్కి 6%. ఫైనల్గా నిజామాబాద్ పార్లమెంటుని బీజేపీ 6% ఓట్ల తేడాతో గెలుచుకుంటుందని పాలిటిక్స్ 2024 ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ జహీరాబాద్లో 41% ఓట్లు బీజేపీ సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 30% సాధిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 20% సాధిస్తుందని, అదర్స్ 4%. ఫైనల్గా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా 6% మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలియజేయడం జరిగింది. 6 మెదక్ పార్లమెంటు మీద అందరికి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే అది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జిల్లా, అదేవిధంగా సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు గారికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందా
మరి బీఆర్ఎస్ పార్టీ స్థానం ఏంది అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూసే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మనం కరీంనగర్ కూడా చూడడం జరిగింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు కూడా వారు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. నేనే గెలుస్తా అని చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. మెదక్లో చూసుకుంటే ఇక్కడ కూడా 37% ఓట్లు బీజేపీ పార్టీ గెలుచుకుంటుందని, 35% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, 20% ఓట్లు 24% ఓట్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ కూడా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని 2% ఓట్లతో బీజేపీ పార్టీ గెలుచుకుంటుందని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇక్కడ పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా పోటీ ఏదైతే స్థానికంగా ఉన్న రఘునందన్ రావు వర్సెస్ బీసీ బిడ్డ అయిన ముదిరాజ్ బిడ్డ అయిన నీలం మధు ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది. ఇక్కడ కూడా స్పష్టంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇంకా క్లియర్గా చెప్పడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేసినా కూడా క్లియర్గా ఎవరికి మెజార్టీ వస్తుందని చెప్పలేకపోయినారు. కానీ ఇక్కడ గెలిస్తే బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారైనా మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోబోతున్నారు. ఇది కేసీఆర్కి పెద్ద ఎదురు దెబ్బ, హరీష్ రావుకి పెద్ద ఎదురు దెబ్బ. రాష్ట్రంలో ఏదైతే మొన్న డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మీద మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర చేసి మరి ఎప్పుడు ఫామ్ హౌస్లో నుండి బయటికి రాకుండా పరిపాలన చేసిన రోజులు ప్రగతి భవన్లో ఉండి రాష్ట్ర పరిపాలన అంతా తన కనసైగల్లో పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బస్సు యాత్ర చేసి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం చేయడం జరిగింది. వారు మాకు పోటాపోటీగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మేమే మెజార్టీ సీట్లు గెలుచుకుంటాం, సైలెంట్ ఓటింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, వారి యొక్క మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇక్కడ సర్వేలు చూసుకున్నట్లయితే వారికి ఎదురు దెబ్బ తగిలినట్టుగానే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది చావో రేవో సమస్య, చావో రేవో పోటీ అన్నట్టు ఉన్న ఈ యొక్క తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే రాష్ట్ర ప్రజలు చూశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి ఆయన బస్సు యాత్ర చేసినా ప్రజలతోటి కలిసే ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే వారిని పక్కన పెట్టారో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా అంతకంటే పక్కన పెట్టే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ యొక్క మెదక్ పార్లమెంట్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం అనంటే అది చాలా వారికి ఎదురు దెబ్బ అనే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వారు మొట్టమొదటి ఎన్నికల సభలో ప్రారంభించినప్పుడు కూడా బీఆర్ఎస్కి ఈసారి వచ్చేది గుండు సున్నే అని ఏ విధంగా చెప్పారో దాన్ని నిజం చేస్తున్నట్టే ఈ యొక్క ఫలితాలు అనేటివి స్పష్టంగా కనబడుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. ఎందుకనంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ అనముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ ఎంపీ కాబట్టి వారు అక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ నుండి గెలుస్తామని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుసుకొని ఆ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతో విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ అనూహ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా బీజేపీ 44% ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 28%, బీఆర్ఎస్ పార్టీ 22%, బీజేపీ 16% ఓట్లతోటి అక్కడ ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా పాలిటిక్స్ ఏదైతే 2024 ఎగ్జిట్ పోల్స్ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి అని అంటే అక్కడ ఉన్న 7 యొక్క పార్లమెంట్ ఇదంతా కూడా అర్బన్ ప్రాంతం లాగా. అదేవిధంగా అక్కడ ఈటల రాజేందర్ గారిని కూడా ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు గెలిపించాలి అన్నట్టు ఇక్కడ
డిసైడ్ అయినట్టు ఈ యొక్క ఫలితాలను బట్టి ఈ యొక్క సర్వే అంచనాలను బట్టి మనము చూద్దాము. ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. చేవెళ్ళ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో లాగానే అక్కడ కూడా 43% బీజేపీ, 32% కాంగ్రెస్ పార్టీ, 18% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కూడా బీజేపీ 11% ఓట్లతోటి ఈ యొక్క చేవెళ్ళ టికెట్ను కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డట్టు పాలిటిక్స్ సర్వే ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. సికింద్రాబాద్ 40% ఓట్లు బీజేపీ, 38% ఐఎన్సీ, అదేవిధంగా 17% బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ కూడా బీజేపీ 2% ఓట్లతోటి అక్కడ మీ సికింద్రాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేస్తున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ క్లియర్గా 44% ఓట్లు వచ్చినా కూడా కిషన్ రెడ్డి గారు గెలుస్తారని తెలిసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్లు అనేటి ఈ రెండు వద్ద చీలి ఇక్కడ ఇది బీజేపీకే అనుకూలించినట్టు స్పష్టంగా కనబడుతుంది. మహబూబ్ నగర్ ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన సీటు. ఎందుకంటే స్వయానా ముఖ్యమంత్రి గారి పార్లమెంటు. ఇక్కడ కూడా చూసినట్లయితే మహబూబ్ నగర్లో 40% ఓట్లు బీజేపీకి వస్తున్నట్టు, 37% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టు, బీఆర్ఎస్ పార్టీకి 15% వస్తున్నట్లు, అదేవిధంగా బీజేపీ 8% ఓట్లతోటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేస్తున్నట్లు ఇక్కడ పాలిటిక్స్ సర్వే ద్వారా తెలిసింది. ఇది నిజంగా మరి ఈ యొక్క సర్వే అంచనాలు ఎంతవరకు నిజం అనేది రేపు మనం చూడబోతున్నాం. రేపు ఈ సమయం వరకు మనకు ఫలితాలు దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఫలితాలు వెల్లడవబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విలక్షణ తీర్పిచ్చినట్టు మనకు స్పష్టంగా ఈ సర్వేని బట్టి తెలుస్తుంది. బట్ వాస్తవం ఏంటి అనేది రేపు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ ఓట్ల లెక్కింపు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ప్రజలు మరి నిజంగానే ఈ సర్వేలో చెప్పినట్టు బీజేపీ పార్టీ వైపు ఇంత అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారా, లేకపోతే ఈ సర్వేలు ఎంతవరకు నిజం అనేది రేపు తెలుస్తుంది. కానీ ఇక్కడ సర్వేలు చూస్తే మాత్రం స్పష్టంగా రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే మెజార్టీ సీట్లు ఇచ్చినట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నాగర్ కర్నూల్ ఇది ఎస్సీ పార్లమెంట్. ఇక్కడ 33% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 42 ఇక్కడ 33% బీజేపీ పార్టీకి, 42% కాంగ్రెస్ పార్టీకి, 20% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 9% ఓట్లతోటి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా తీర్పు వచ్చింది. ఇక్కడ స్పష్టంగా సర్వే రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మల్లురావు గారు ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలవబోతున్నట్లు ఇక్కడ ఈ సర్వే ద్వారా మనం తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు, కంచుకోట. ఇక్కడ బీజేపీకి 21%, 43% కాంగ్రెస్ పార్టీ, 28% బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 8% అదర్స్, 22% ఓట్ల మెజారిటీతో 22% ఓట్ల మెజారిటీతో భారీ స్థాయిగా నల్గొండ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునబోతున్నట్లు ఇక్కడ పాలిటిక్స్ సర్వే ద్వారా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ భువనగిరి స్థానం మీద మనం మొదటి నుండి చాలా ఉత్కంఠ ఉంది. కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ బూర నర్సయ్య గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి వెళ్ళి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వారు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం బీసీ వాదం మీద చర్చ జరిగినప్పటికీ కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టు ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. భువనగిరిలో కేవలం 27% ఓట్లు బీజేపీ, 46% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, 21% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 19% భారీ మెజార్టీతో ఈ యొక్క భువనగిరి స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు ఇక్కడ పాలిటిక్స్ సర్వే ద్వారా మనకు స్పష్టంగా వెల్లడవుతుంది. వరంగల్ ఎస్సీ మీద కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అందరూ కూడా చూపు ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మాదిగలకు టికెట్లు ఇవ్వలేదని పెద్దపల్లి పార్లమెంట్ కానీ, నాగర్ కర్నూల్ కానీ, వరంగల్ కానీ దీని మీద ఒక చర్చ జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కడియం కావ్య గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ అనౌన్స్ అయినా కూడా ఈ యొక్క వారిని పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత అనేక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన అంశం మనందరం చూసినాం. ఈ యొక్క వరంగల్ స్థానంలో కూడా ఎవరు గెలుస్తారో మరి కేసీఆర్ సెంటిమెంట్ మాటలు వర్కౌట్ అవుతాయా,
అక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఏమన్నా మొగ్గు చూపుతారా? అక్కడ మేమే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీని కడియం శ్రీహరిని తీసుకోవడం వల్ల మాకే మేలు జరిగింది, ఆ స్థానాన్ని మేమే గెలుచుకోబోతున్నామని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చెప్పారు. అదేవిధంగా అక్కడ బీజేపీ కూడా మేము కూడా బలంగా ఉన్నాం, ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ వర్గంలో జరిగే వారి వల్ల మాకే లాభించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకే స్పష్టమైన తీర్పు ఇస్తారని వారు మాటలు జరుగుతుంది. కానీ ఇక్కడ పాలిటిక్స్ సర్వే ద్వారా ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే వరంగల్ స్థానాన్ని కేవలం బీజేపీ వర్సెస్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాకుండా ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వార్ జరిగినట్టుంది. ఆ వార్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 40%, బీజేపీ పార్టీకి 30%, 21% ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఉండి 10% ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ మహబూబాబాద్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క స్థానం కాంగ్రెస్ పార్టీ ఏదైతే నల్గొండలో కానీ పెద్దపల్లిలో కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గన్ షాట్గా గెలిచే స్థానాల్లో మహబూబాబాద్గా మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పాలిటిక్స్ సర్వే ద్వారా క్లియర్ క్రిస్టల్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం బీజేపీ 23%, 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి 26%, 18% ఓట్లతోటి మహబూబాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భారీ మెజార్టీతోటి కైవసం చేసుకోబోతున్నట్లు ఈ యొక్క సర్వే ద్వారా కూడా స్పష్టంగా అర్థమైంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అంటే ఖమ్మం అంటే కాంగ్రెస్ పార్టీ లాగా ఈ యొక్క పార్లమెంట్ స్థానాన్ని చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానాన్ని స్పష్టంగా గెలుచుకోబోతున్నట్లు ముందు నుండే అన్ని సర్వేల ద్వారా సర్వేలు అవసరం లేకుండానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం స్థానంలో 47% ఓట్లు, బీజేపీకి 21%, 22% బీఆర్ఎస్కి, ఇక్కడ 26% ఓట్ల భారీ మెజార్టీతో ఖమ్మం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భారీగా విజయం సాధించబోతున్నట్టు పాలిటిక్స్ సర్వే ద్వారా ఇక్కడ స్పష్టమైపోయింది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఒక ఉధృతమైన పోటీ వాతావరణం బీజేపీ వర్సెస్ ఎంఐఎం మధ్య ఏ విధంగా జరిగిందో మనం చూడడం జరిగింది. మాధవీలత గారు ఏ విధంగా వారి యొక్క పార్టీ నుండి అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన తర్వాత ఆమె అంతకుముందు బీజేపీ అభ్యర్థి ప్రకటించక ముందు మాధవీలత అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే అనూహ్యంగా బీజేపీ మాధవీలత పేరును ప్రకటించిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో చేసిన హడావిడి ఆమె అంత ఇంత కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆవిడ గురించి చర్చించుకునే అంశాన్ని మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూడడం జరిగింది. అసదుద్దీన్ వర్సెస్ మాధవీలతగా సాగిన ఈ యొక్క ఎన్నికల్లో కేవలం మనం ఊహించినట్టుగానే బీజేపీ గెలుస్తుంది అని ఎవరు చెప్పలేదు. కానీ బీజేపీ 2వ స్థానంలో ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ లేటుగా అభ్యర్థిని ప్రకటించింది. కారణాలు ఏమైనప్పటికీ అనుకున్న విధంగానే ఏదైతే హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ వర్సెస్ ఎంఐఎం పోటీ జరిగినట్టు ఇక్కడ మనకు ఈ సర్వే ద్వారా వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్లో 31% ఓట్లు బీజేపీ సాధించింది. 11% ఓట్లతో కేవలం థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా 49% ఓట్లతోటి భారీ మెజార్టీతో అయినా కూడా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఎంఐఎం పార్టీ గెలుచుకోబోతున్నట్టు సర్వే ద్వారా స్పష్టంగా రిపోర్టు మనకు అర్థమైంది. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంటుకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీకి 26% ఓట్లు, ఉప ఎన్నికల్లో అదేవిధంగా 47% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 19% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానాన్ని 21% ఓట్లతో గెలవబోతున్నట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలవబోతున్నాడో అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడా? కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా తీన్మార్ మల్లన్న మీద అటాక్ చేశారో మనందరం చూసాం. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీని తానే ఓడించినంత పనిచేసిన
తీన్మార్ మల్లన్నని అంత ఏకమై ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రితో సహా మాజీ మంత్రులు కేటీఆర్ మిగతా మంత్రులంతా కలిసి కూడా తీన్మార్ మల్లన్న మీద ఏ విధంగా దాడి చేశారు, మాటల దాడి చేశారు, సోషల్ మీడియాలో ఏ విధంగా చేశారనేది మనందరం చూసాం. ఇక్కడ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ పార్టీ కేవలం 11% ఓట్లు సాధించబోతున్నట్టు, కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్లు సాధించబోతున్నట్టు, 31% ఓట్లు బీఆర్ఎస్కు వస్తున్నట్లు, అభ్యర్థికి వస్తున్నట్లు, ఫైనల్గా 15% ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించి ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు ఇక్కడ మనకి పాలిటిక్స్ సర్వే ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఇది చూసుకున్నట్లయితే, ఈ యొక్క సర్వే చూసుకున్నట్లయితే మనకు అర్థమైన విషయం ఏంటిది అనంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలో మధ్యనే జరిగినట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు పార్టీల మధ్యనే తీర్పు ఇచ్చినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, కేవలం 1.5% ఓట్ల తేడాతోనే మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మాకింకా సానుభూతితో ఇంకా మేము ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరిగి మెజార్టీ సీట్లు మేమే గెలుస్తాం, కేసీఆర్ బస్సు యాత్ర అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎంతో లాభిస్తుంది, మెజార్టీ సీట్లు జాతీయ పార్టీలను కాదని మాకే ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో కాన్ఫిడెంట్గా ఉండే. కానీ ఇక్కడ ఫలితాలు చూసినట్లయితే మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా చావు దెబ్బ అనేదే చెప్పాలి. చావో రేవో సమస్యగా వారు భావించి కేసీఆర్ సైతం బస్సు యాత్ర చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినా కూడా ఇక్కడ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం లాభించినట్టు కనబడడం లేదు. ఈ యొక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకుంది, మెజార్టీ స్థానాలు గెలుచుకుంది వారు అధికారంలో ఉండి. అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా దాదాపు వాళ్ళు మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం జరిగిన పార్లమెంటులో వాళ్ళకు 12 మంది ఎంపీలు ఉండే. కానీ ఈసారి అనూహ్యంగా వాళ్ళు 0 ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోతుంది. వాళ్ళు పూర్తిగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అనూహ్యమైన విషయం మరొకటి ఏంటి అంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1-2 స్థానాలు ఎక్కువ గెలుచుకోబోతున్నట్టు ఈ సర్వే వివరాలు, బీజేపీ గెలవబోతున్నట్టు ఈ సర్వే వివరాలు మనకు అర్థమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజల తీర్పు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సరే, సర్వే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయి కాదనేది రేపు తెలియబోతుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేటిని కూడా మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ 7+2 స్థానాలు గెలిచే అవకాశం ఉందండి. అదేవిధంగా కాంగ్రెస్ 7+2 స్థానాలు గెలవబోతున్నది అన్నట్టు ఈ సర్వే ద్వారా మనకు అర్థమైంది. బీఆర్ఎస్ 0. మళ్ళీ ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని మనందరం స్పష్టంగా పరిశీలిస్తే, ఈ ఎన్నికల్లో జరిగిన మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా సెకండ్ స్థానంలో కూడా నిలవకపోవడం, ఈ యొక్క సర్వే అంచనాల లోపల సెకండ్ స్థానంలో కూడా ఒక్క స్థానంలో కూడా రాకపోవడం, అన్ని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికే పరిమితం అవడం అనేది, ఇది ఇంత తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ పతనం ఈ విధంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊహించారు, ఊహించిందే చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఏదైతే 2024 పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి తీర్పును ఈ విధంగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే జరిగింది అన్నట్టు ఈ యొక్క సర్వే ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి భారీగా ఓటింగ్ పర్సంటేజ్తో పాటు సీట్లను కూడా బీజేపీ గెలుచుకోబోతుంది అనేది సర్వే దాని ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఫలితాలు అనేటి రేపు వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల తీర్పు రేపు మనందరం చూస్తాం. సరే, ఈ ఫలితాలు ఇవే నిజమవుతాయా లేకపోతే ఇందులో ఏదైనా మార్పు ఉంటుందా అనేది మనందరం రేపు తెలుసుకుందాం.